హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. వృశ్చిక రాశి వారిపైన నరదిష్టి ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ పరిహారం చేస్తే కనుక ఆదివారం రోజున ఊహించని ఫలితాలు పొందుతారు. శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. అయితే వృశ్చిక రాశి వారిపైన ఎందుకు నరదిష్టి ప్రభావం అధికంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు ఈ యొక్క ఆదివారం రోజున పాటించడం వల్ల వారు నరదృష్టి నుంచి బయటపడతారు, ఊహించని అద్భుత ఫలితాలు పొందుతారు, పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు. అటువంటి లక్షణాల కారణంగా వృశ్చిక రాశి వారు అధిక మంది శ్రేయోభిలాషులు ఉంటారు. అలాగే జీవితంలో వీరు ఖచ్చితంగా పట్టుదలతో అత్యంత ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారి పైన నరదృష్టి ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. దీనికి కారణం వీరి యొక్క ఎదుగుదల అని చెప్పుకోవచ్చు. పట్టుదలతో వీరు సాధించిన విజయాలను చూసి కొంతమంది వీరిపైన ఈర్ష్యను, ద్వేషాన్ని, అసూయను పెంచుకుంటారు. ఇది నరదృష్టిగా మారి ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాల చెడు ఫలితాలను అయితే వీరికి చూపిస్తూ ఉంటుంది. అంటే మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీ బంధువుల్లో కొంతమంది వ్యక్తులు కావచ్చు, స్నేహితుల్లో కొంతమంది వ్యక్తులు కావచ్చు. ఇలా ఎవరైనా సరే మీ పైన అసూయను కలిగి ఉంటే మిమ్మల్ని చూసి ఓర్వలేక, మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక వారు ఈర్ష్య పడుతూ ఉంటారు. ఆ యొక్క నరదృష్టి ఏదైతే ఉందో మీకు అనేక రకాల ప్రతికూలతలకు దారితీస్తుంది. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడతాయి. అలాగే అప్పుల ఊబిలో ఇరుక్కునే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మీరు ఎంత ఎదిగినా నరదృష్టి మీ పైన ఉందంటే మాత్రం ఇటువంటి ఇబ్బందులు మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీరు ఈ యొక్క నరదృష్టి నుంచి తప్పించుకోవడానికి ఈ చిన్న పరిహారం చేయడం వలన ఖచ్చితంగా నరదృష్టి ప్రభావం నుంచి మీరు బయటపడగలుగుతారు. దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఆదివారం రోజున మీరు ఒక మట్టి పాత్రను తీసుకోండి. ఆ యొక్క మట్టి పాత్రలో ఒక పిడికెడు కల్లుప్పు వేయండి. దానిపైన నల్లని ఆవాలను కొన్నింటిని వేయండి. చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ దానిపైన చల్లండి. ఈ విధంగా చల్లిన తరువాత ఆదివారం రోజున రాత్రి సమయంలో ఈ పరిహారం చేయాలి. ఉదయం దీపారాధన చేసుకోండి. రాత్రి సమయంలో ఈ విధంగా మట్టి పాత్రలో ఇవన్నీ వేసిన తర్వాత ఆ యొక్క పాత్రను పట్టుకొని ఇల్లంతా కూడా ప్రతి గదిలో మూలములలా తిరగండి. ఈ విధంగా తిరిగిన తర్వాత మీరు మీ యొక్క హాల్లో ఒక మూలన ఈ యొక్క పాత్రను పెట్టేయండి. రాత్రంతా కూడా అదే విధంగా దాన్ని వదిలేసి తెల్లవారుజామున లేవగానే మీరు ఆ యొక్క పాత్రను తీసుకుని వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి పదార్థాలను ఏదైనా నిశ్చల ప్రదేశంలో చెట్టు మొదట్లో వేయండి, లేదంటే ప్రవహించే నీటిలో వేయండి. ఇంటికి వచ్చి ఆ పాత్రను కడిగి పక్కన పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి చక్కగా తలస్నానం చేసి తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని దీపారాధన చేయండి. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీరు నరదృష్టి ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా వృశ్చిక రాశి వారు నరదృష్టి నుంచి బయటపడడానికి ఎటువంటి పరిహారం చేయాలో తెలుసుకున్నాం కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.